హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో ఈరోజు మన డే సిక్స్లో ఏం జరిగిందో తెలుసుకుందాము. సో డే సిక్స్లో ఏం జరిగే ముందు మన స్పైసెస్ వాటర్లో లాస్ట్ స్పైస్ జీలకర్ర. సో జీలకర్ర వల్ల ఏమేమి బెనిఫిట్స్ ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. సో జీలకర్ర వాటర్ డైలీ తాగడం వల్ల మనకి ఇది రోగనిరోధక శక్తిని ఇంక్రీజ్ చేస్తుంది. అలాగే బ్లడ్లో హిమోగ్లోబిన్ తయారయ్యేలా హెల్ప్ అవుతుంది. మనకి కడుపులో గ్యాస్ రిలేటెడ్ సమస్యలు కానీ, జీర్ణ వ్యవస్థ శుభ్రంగా ఉండడానికి కానీ ఈ జీలకర్ర వాటర్ బాగా హెల్ప్ అవుతుంది. అలాగే కడుపులో అసిడిటీ లేదా వికారంగా ఉండడం, కడుపులో అల్సర్స్ ఉంటాయి కదా, సో ఇవన్నీ తగ్గించడానికి జీలకర్ర వాటర్ బాగా బెనిఫిట్ అవుతుంది. ఇంకా ఏంటంటే మనకి కిడ్నీలో స్టోన్స్ ఉంటాయి కదా, అవి తగ్గించడానికి కూడా ఈ జీలకర్ర వాటర్ బాగా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ ఏంటంటే మనకి ఉమెన్స్లో పీరియడ్స్ ఉంటాయి కదా, ఆ మంత్లీ వచ్చే పీరియడ్స్ని ఒక టైం ప్రకారం రావడానికి దాని రిలేటెడ్ ఉన్న కొన్ని ఇష్యూస్ని తగ్గించడానికి కూడా ఈ జీలకర్ర వాటర్ యూజ్ అవుతాయి. అలాగే మనకి బీపీ, బ్లడ్ ప్రెషర్, రక్తపోటుని తగ్గించడానికి కూడా ఈ జీలకర్ర వాటర్ యూజ్ అవుతాయి. ఇంకా మనకి దగ్గు, జలుబు ఇలాంటి చిన్న చిన్న డిసీజెస్ ఈజీగా ఎఫెక్ట్ అవ్వకుండా చేయడానికి జీలకర్ర వాటర్ యూజ్ అవుతాయి. అండ్ ఇంకా మన కాస్మెటిక్ రిలేటెడ్ చేంజెస్ వచ్చేటప్పటికి ఈ జీలకర్ర వాటర్లో ఈ విటమిన్ ఉంటుంది. సో ఈ విటమిన్ వల్ల మనకి స్కిన్ అనేది గ్లోగాను, అలాగే ఆరోగ్యంగా ఉండడానికి ఇది హెల్ప్ అవుతుంది. తర్వాత హెయిర్ కూడా, అంటే ఎవరికైతే హెయిర్ లాస్ ఉంటుందో అలాగే బట్టతలు ఉంటుందో వాళ్ళకి హెయిర్ లాస్ తగ్గించడానికి అండ్ బట్టతలు తగ్గించడానికి జీలకర్ర వాటర్ బాగా హెల్ప్ అవుతాయి. అండ్ ఇంకోటి ఎక్కువ టెన్షన్ పడకుండా అండ్ ఈజీగా నిద్రపోవడానికి కూడా ఈ జీలకర్ర వాటర్ మనకి హెల్ప్ అవుతాయి. సో అండ్ లాస్ట్ వెయిట్ లాస్కి వచ్చేటప్పటికి ఇది మనకి మెటబాలిజం రేట్ని ఇంక్రీజ్ చేస్తుంది. సో మెటబాలిజం రేట్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల మనకి దానివల్ల మనం లాస్ట్ 2-3 వీడియోస్లో డిస్కస్ చేస్తున్నాం కదా, సో వెయిట్ లాస్లో మెటబాలిజం ఇంక్రీజ్ అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. సో దానివల్ల మనం ఈజీగా వెయిట్ లాస్ అవుతాం. సో మార్నింగ్ లేచి ఈ గోరువెచ్చని జీలకర్ర వాటర్ తాగడం వల్ల మనకి ఈ ఆల్ బెనిఫిట్స్ మన బాడీకి, అలాగే వెయిట్ లాస్తో పాటు రిమైనింగ్ ఆర్గాన్స్ కూడా ఇది యూజ్ అయ్యేలాగా ఉపయోగపడుతుంది, లైక్ అదర్ స్పైసెస్. సో ఇప్పుడు నా డే 6లో ఏం జరిగిందో తెలుసుకుందాము. సో డే 6లో యాక్చువల్లీ నేను ట్రావెల్లో ఉన్నాను. సో ట్రావెలింగ్లో ఉన్నందుకు నేను నైట్ మన స్పైసెస్ వాటర్ నానబెట్టుకోలేదు. ఈరోజు నేను దాల్చిన చెక్క నాకు అవైలబుల్ లేదు, బట్ మెంతులు, అల్లం, జీలకర్ర మూడింటిని 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్లో స్టవ్ మీద ఒక 10 minutes మరగబెట్టాను. మరగబెట్టిన తర్వాత అవి కొంచెం చల్లారిపోయిన తర్వాత జస్ట్ ఆ వాటర్ తీసుకున్నాను. 9 o'clock నేను జీలకర్ర వాటర్ తీసుకున్నాను. అండ్ అరౌండ్ 10-15కి అలా నేను బ్రేక్ఫాస్ట్ చేశాను. సో ఈరోజు నా బ్రేక్ఫాస్ట్లో ఏం తిన్నానంటే 2 దోశలు అండ్ 6 పునుగులు అంటే చాలా చిన్నవి, అవి తీసుకున్నాను. ఆ తర్వాత ఇంకా నేను లైక్ మధ్యాహ్నం 3 o'clock దాకా ఏం తినలేదు. సో 3 o'clockకి ఒక హాఫ్ యాపిల్ తిన్నాను. ఆ తర్వాత 5:15కి అలాగా 4 ఇడ్లీస్ తిన్నాను. 2 ఏమో చట్నీతో, 2 ఏమో సాంబార్తో తిన్నాను. అండ్ ఇంకా నైట్ ఏం తీసుకోలేదు. నాకు అయితే ఆకలి అయితే ఏమీ వేయలేదు, కడుపు అయితే ఫుల్గా అనిపిస్తుంది. బట్ వాటర్ అయితే తాగుతున్నాను, అది మాత్రం కంపల్సరీగా ఫాలో అవుతున్నాను. సో నా డే 6 అయితే అలా కంప్లీట్ అయింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.